అటు చూడు. ఆ చంద్రుడు కనిపిస్తున్నాడు కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ చంద్రకిరణాలు ఈ పసర మీద పడకూడదు. పొరపాటున ఆ చంద్రగ్రహణం ఈ పసరకు సోకితే మాత్రం ఇందులోని విషరసాయనం మరుక్షణం విరిగిపోతుంది. ఈ పౌర్ణమి ఘడియల్లోనే ఈ పసరుని తయారు చేయాలి. కానీ ఆ వెన్నెల కిరణాలు మాత్రం నేరుగా దీని మీద పడకూడదు. ఏ కాంతి పడని ఒక చీకటి ప్రదేశంలో దాచాలి. ఈ పౌర్ణమి ఘడియలు ముగిశాక రేపటి అభిజిత్ లగ్నంలో మాత్రమే ఇది ఆ వ్యక్తికి పట్టించాలి. ఈ పసరు ధర్మతేజ జ్ఞాపకాల్ని శాశ్వతంగా తుడిచేయబోతుంది. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు. రేపు సోమవారం ఆ రాణమ్మ ఆస్తులన్నీ అప్పగించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. స్వామి, ఈ చంద్రుడి వ్రతం ఆచరించడం ద్వారానైనా ధర్మతేజ గారికి గతం గుర్తుకొచ్చి నా బిడ్డల్ని నా దగ్గరికి చేర్చు స్వామి. పౌర్ణమి ఘడియలు ముగిసిన తర్వాత రోజున ఈ పసరుని రేపు అభిజిత్ లగ్నంలో ధర్మతేజకి పట్టిస్తే తనకి శాశ్వతంగా గతం గుర్తుకు రాకుండా పోతుంది. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఏం చేస్తున్నారు వీళ్ళు? అమ్మా రాణమ్మ గారు, పూజ పూర్తయింది. ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ధర్మతేజ గారికి తినిపించండి. మా మావయ్యకి గతం గుర్తొస్తుంది కదా పంతులు గారు? ఖచ్చితంగా గుర్తొస్తుందమ్మా. నిర్విఘ్నంగా పూజ పూర్తయింది కాబట్టి చంద్రుడిని మనసులో ప్రార్థించి ఈ ప్రసాదాన్ని గనక ఆయనకి తినిపిస్తే ఖచ్చితంగా ధర్మతేజ గారికి గతం గుర్తొస్తుంది.
అమ్మా, మరొక ముఖ్యమైన విషయం అమ్మా. ఎవరి మానసిక పరిస్థితి బాగు చేయడం కోసం ఈ చంద్రుడి వ్రతం చేస్తున్నామో వారు మాత్రమే ఈ ప్రసాదాన్ని తినాలి. పొరపాటున ఈ ప్రసాదం నేలపాలైనా లేదా ఎవరైనా ఈ ప్రసాదాన్ని ఎంగిలి చేసినా ఆ చంద్రకిరణాల శక్తి ఈ ప్రసాదాల మీద పనిచేయదు. ఆ తరువాత ఈ ప్రసాదాన్ని తిన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. వెంటనే దీన్ని దాచిపెట్టి ధర్మతేజం లేపాలి. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే ఈ ప్రసాదాన్ని ధర్మతేజ గారికే ఇస్తాను. అలాగేనమ్మా, నేనిక బయలుదేరతాను. చాలా సంతోషం. తేజ, తేజ, ఏంటి, ఏమైంది? నీకు గతం గుర్తుకు రావాలని నేను ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. అవును, ఇప్పుడేం జరిగింది? ఆ రాణం ఏంటండి మీకు గతమే గుర్తుకు రాకూడదని ఏవేవో పూజలు చేయిస్తుంది. పూజలు చేస్తుందా? నిజమేనా? నిజం తేజ, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే నువ్వే వచ్చి చూడు తేజ. పద. రా. ఈ ప్రసాదాన్ని ధర్మతేజ గారు తినేలా చూడు స్వామి. పద. రాణమ్మా. ధర్మతేజ గారు, మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. ఈ చంద్రుడి వ్రతం మీకు గతం గుర్తు రావడం కోసం చేశాం. ఈ ప్రసాదం తినండి ధర్మతేజ గారు. అబద్ధమాడకు రాణమ్మా. నాకు శాశ్వతంగా గతం గుర్తుకు రాకుండా ఉండాలనే కదా నువ్విదంతా చేస్తున్నావు? ఎందుకు రాణమ్మా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? లేదు ధర్మతేజ గారు, నేను నిజమే చెప్తున్నాను. అవును మావయ్య, మీకు గతం గుర్తుకు రావాలని ఈ చంద్రుడి వ్రతం చేశారు. ముందు మీరు ఈ ప్రసాదాన్ని తినండి ధర్మతేజ గారు. ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. తీసుకోండి. ఆగు తేజ, నువ్వు ఈ ప్రసాదాన్ని తినొద్దు. ఇటివ్వు. అయ్యో చిత్రావతి గారు, వద్దు. లేదు, ఈ ప్రసాదంలో ఏం కలిపిందో ఏంటో నాకు తెలీదు. అయ్యో, మీరు మాత్రం తినొద్దు తేజ. చిత్రావతి గారు, ఆ ప్రసాదం ధర్మతేజ గారు మాత్రమే తినాలి. దయచేసి ధర్మతేజ గారికి తినిపించండి. లేదు, నువ్వు ఇంతలా చెప్తున్నావంటే ఖచ్చితంగా దీనిలో నువ్వేదో కలిపే ఉంటావు. అయ్యో, అందులో నేనేదీ కలపలేదండి. అది చంద్రుడి ప్రసాదం. ధర్మతేజ గారికి తినిపిస్తే తప్పకుండా ఆయనకి గతం గుర్తుకొస్తుంది. లేదు, నీ మీద నాకు నమ్మకం లేదు రాణమ్మా. ముందు నేను తింటాను. నాకేం కాకపోతే తర్వాత ధర్మతేజ గారు తింటారు, సరేనా? అయ్యో, తినద్దు, తినద్దు చిత్రావతి గారు. అయ్యో, ఇది ప్రసాదమే తేజ, ఇందులో ఏం కలపలేదు. ఎంత పనిచేశారు చిత్రావతి గారు. ఆ ప్రసాదాన్ని వేరెవరూ ఎంగిలి చేయకూడదని పంతులు గారు చెప్పారు. ఇది ప్రసాదమే అయినా సరే తేజ, రాణమ్మ చేసింది కాబట్టి నువ్విది తినొద్దు. పదండి.
ఏంటి ఏమైందమ్మా తేజ, ఏమైంది కార్తీక? ఏమైంది కార్తిక కార్తీక కార్తిక కార్తీక అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా కార్తీక ఏమైందమ్మా? నా దగ్గరికి రావద్దు. ఏయ్, ఏమైందో చూడు చూడు ఆ, ఏమైందమ్మా కార్తిక వద్దు, దగ్గరికి రావద్దని చెప్తున్నానా? మీరందరూ దూరంగా జరగండి. నన్నెవరూ ముట్టుకోవద్దు. కృష్ణ కృష్ణ త్వరగా రారా ఏమైంది నాన్న? చూడు కృష్ణ ఏమైంది అక్కకి? ఒళ్ళంతా మచ్చలేంటి? ఏమైందో తెలియట్లేదురా చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతోంది. ఏంటని దగ్గరికి వెళ్తుంటే మనల్ని అస్సలు ముట్టుకొనివ్వట్లేదు, దూరంగా నెట్టేస్తోంది. నాన్న మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడే హాస్పిటల్కి కాల్ చేస్తాను. కార్తిక ఏమైంది కార్తిక ఏమైందిరా అమ్మా, అమ్మా. అదేంటి దక్షక, కార్తీక మళ్ళీ రాండమ్మ చింతకే చేరింది? కార్తిక ఏమైంది కార్తిక నాకు ఏమైందమ్మా? నా ఒళ్ళంతా మంటగా ఉందమ్మా. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. లేదమ్మా నేనెక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. రామ్మా, కూర్చో, ఇక్కడే కూర్చో. ఏమైంది కార్తిక కార్తిక చూడు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. కార్తీక నీకేమైనా మతిపోయిందా? ఆ రాణమ్మ మీ అమ్మ కాదు, ఇదిగో మీ అమ్మ ఇక్కడుంది. లేదు, రానమ్మే మా అమ్మ. అమ్మా, అమ్మా, నాకు చాలా భయం వేస్తుందమ్మా. నన్ను కాపాడమ్మా. అయ్యో నేనున్నాను కదా కార్తీక, నువ్వేం భయపడకు, నీకేం కాదు. నాకంతా అయోమయంగా ఉంది. కార్తీక మనసులో రాణమ్మ మీద అంత ఉగ్రత్వం ఉన్నా తనని చూడగానే అమ్మ అంటూ అలా ఎందుకు లొంగిపోయింది? ఆ రానమ్మ చేతికి పుట్టుకతోనే ఉన్న గరుడ రేఖ చాలా శక్తివంతమైనది. ఆ గరుడ శక్తి ప్రభావం వల్లే కార్తీక శరీరంలోని నాగాలజడికి ఉపశమనం లభించింది. అందుకేనా కార్తీక తనకు తెలియకుండానే ఆ దైవికమైన ఆకర్షణతో రాణమ్మ ఒడిలోకి వెళ్ళింది? నీకేం కాదమ్మా, నేనిక్కడే ఉన్నాను కదా, నువ్వు ప్రశాంతంగా పడుకో. కానీ తక్షక, ఒకవేళ ఆ రాణమ్మకి కార్తీక ప్రవర్తన వెనుకున్న అసలు నిజం తెలిసిపోతే? ఆ కార్తీక శరీరం నా మాయలో ఉందనే విషయం రాణమ్మ గ్రహిస్తే నాగమణి కోసం మనం వేసిన ప్రణాళికలన్నీ నాశనమైపోయినట్టేనా? మనకి కా నాగమణి దొరకనట్టేనా? అసలు కార్తీకకేమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది?
లేదు తామసి. ఆ రానమ్మ చేతి గరుడ రేఖ కేవలం కార్తీక ఒంటి మంటలను మాత్రమే చల్లార్చగలుగుతుంది. దాని వెనుకున్న మన నాగమాయను అస్సలు గ్రహించలేదు. నువ్వేమీ కంగారు పడకు. అమ్మని ఎదురుగా పెట్టుకుని ఎవరు ఒళ్ళోనో పడుకోవడం ఏంటి నాన్న? కార్తిక బిహేవియర్ నాకేం నచ్చలేదు. అయ్యో వద్దు. అమ్మా, వద్దు, నన్ను ముట్టుకోవద్దు. నీ చేయి తగిలిన కరెంట్ షాక్ కొట్టినట్టుంది. మంటల సెగ తగులుతున్నట్టుందమ్మా. గత కొన్ని నెలలుగా గమనిస్తున్నాను. సరిగ్గా ప్రతి పౌర్ణమి వచ్చినప్పుడు అక్కకిలాంటి వింతైన సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీని వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉంది. ఎలాగైనా దాన్ని కనిపెట్టాలి. అత్తయ్య, అసలు కార్తీకకేమైంది? అదే నాకు అర్థం కావడం లేదు ప్రియా. అత్తయ్య, ఈ మధ్య కార్తీక అప్పుడప్పుడు ఇలా ఇబ్బంది పడుతూనే ఉంటుంది. అమ్మా, నన్ను కాపాడమ్మా. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా. నాకు భయంగా ఉందమ్మా. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. ఈ ఇంటిని పిల్లల్ని వదిలి వెళ్లాల్సిన రోజొకటొస్తుందని అనుకోలేదు. కానీ ఆ రోజొచ్చింది. వెళ్ళాలి, తప్పదు. వాట్ నాన్సెన్స్. నేనెందుకు ఆ రానమ్మ ఒళ్ళో తలపెట్టి పడుకుంటాను? అంటే నిన్న నైట్ నువ్వు ఏడుస్తూ ఆవిడ దగ్గరికెళ్ళడం, ఆవిడ నిన్ను ఒళ్ళో పడుకోబెట్టుకోవడం, ఇవేవి నీకు నిజంగానే గుర్తులేవా అక్క? నిజంగా నాకు అసలు ఏది గుర్తులేదు కావేరి. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో కూడా నా మైండ్లో లేదు. ఇవాళ్లే వెళ్ళిపోతున్నావా అత్తయ్య? వెళ్ళాలి కదా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ప్రియా. ఎవరి దారి ఏంటో ఆ భగవంతుడు ముందే రాసి పెడతాడు. నా అవసరం ఈ ఇంటికున్నంతకాలం ఆ దేవుడు నన్ను ఇక్కడుంచాడు. ఇప్పుడు నా అవసరం ఇక్కడ లేదనుకుంటాను, పంపించేస్తున్నాడు. కానీ నేను వెళ్తున్నానని
నువ్వు ఏమాత్రం అధైర్యపడకు ప్రియా. ధైర్యంగా ఉండు, సహనంతో ఉండు. అత్తయ్య, మీరు లేకుండా నేను ఎలా ఇంట్లో ఉండగలను? లేదు ప్రియా, నువ్వు ఈ ఇంటి కోడలివి. నీ స్థానం ఈ ఇల్లు. నువ్వు ఇక్కడే ఉండాలి. భయపడకు. కృష్ణ మనసు బంగారం, ఎప్పటికైనా మారతాడు. నీ స్వచ్ఛమైన ప్రేమని కృష్ణ ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. తప్పకుండా నిన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తాడు. ఇవాళ సోమవారం, మర్చిపోయారా? మన అమ్మ కాని అమ్మ, ఆ రాణమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే రోజుది. అవును కదా. కృష్ణ, కార్తీక, కావేరి, అడగాలంటే ఏదోలా ఉంది. మీకే ఇబ్బంది లేకపోతే నేను వెళ్ళిపోయే ముందు మీ ముగ్గురు నోరారా ఒక్కసారి నన్ను అమ్మా అని పిలుస్తారా?